సామాజికంగా మనము వృద్ధిలోకి రావాలి అంటే ఫస్ట్ అవకాశాలు దొరకాలి. ఆర్థికంగా లాభపడాలి, రాజకీయంగా లాభపడాలి, వృత్తిపరంగా లాభపడాలి, సర్కిల్ పరంగా లాభపడాలి. అప్పుడు కదా సామాజికంగా మనకు స్థాయి అనేది వచ్చేది. క్రాంతి గారు, మీరు చెప్తున్న నాయకుడికి సమాజం మీద, రిజర్వేషన్ మీద, కాన్స్టిట్యూషన్ మీద, చట్టం మీద అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన భాషలో ఇష్టం వచ్చిన పదాలు వాడి నేనే ఫైనల్ అని చెప్పడము అది మోసం, మూర్ఖత్వం అవుతుంది. దేనికైనా ఒక చట్టబద్ధత ఉండాలా, రాజ్యాంగ పరిధిలో రావాలా. ఇప్పుడు మీరు అంటున్నారు ఆర్థికంగా అందరూ లబ్ధి పొందాలి, డెఫినెట్ పొందాలా. ఆర్థికంగా అందరూ బలపడాలా. దాని కాన్స్టిట్యూషన్ లో ఏమున్నాయనేది చూసుకోవచ్చు కదా. రిజర్వేషన్ పాలసీస్ ఉన్నాయి. రిజర్వేషన్ పాలసీస్ లో గ్రూప్ పాలసీ ఉంది, ఇండివిజువల్ పాలసీ ఉంది, ఎకనామిక్ పాలసీ ఉంది, ల్యాండ్ పాలసీ ఉంది, స్కాలర్షిప్ పాలసీ ఉంది. వ్యక్తిగతంగా ఒకరిని ఆర్థికంగా బలపరచడానికి చాలా రకాల పథకాలు ఉన్నాయి, అంశాలు ఉన్నాయి. రిజర్వేషన్ పాలసీస్ లో రకరకాల పాలసీస్ పెట్టబడ్డాయి. గ్రూప్ పాలసీ ఏదైతే ఉందో అది ఈ దేశంలో ఉన్నటువంటి 1262 కులాలు, అన్టచబుల్ కులాల యొక్క రిప్రజెంటేషన్, అది అవకాశం. అది 1262 కులాలకు దాని మీద ఉమ్మడి హక్కు ఉంది. మిగిలిన వాటిలో అది స్కాలర్షిప్ పాలసీ ఉంది. క్రాంతి పీజీ చేస్తున్నాడు, స్కాలర్షిప్ అప్లై చేశాడు. దిగంబర్ కామ్లకు క్రాంతికి కలిపి రాదు, అది క్రాంతికి ఇండివిజువల్గా వస్తుంది. భూమి లేని వారికి భూమి పంచడం జరిగింది, అది గ్రూప్ గా పంచరు, వ్యక్తిగతంగానే పంచుతారు. అనేక రకాల ఇట్లా ఆర్థికంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి రకరకాల అంశాలు 1930లో స్టార్ట్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చే టైంలో చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్ ఇచ్చారు. స్టార్ట్ కమిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీలాగని అడిగారు, అయ్యా మరి ఈ మొత్తం కులాల జాబితాను డిప్రెస్డ్ క్లాసెస్ ఆ రోజు క్యాస్ట్ గా రాలేదు. 1935 చట్టం తర్వాత క్యాస్ట్ గా రూపం ధరించింది, కానీ వాస్తవానికి అది డిప్రెస్డ్ క్లాసెస్. నువ్వు డిప్రెస్డ్ క్లాసెస్ లిస్ట్ అవుట్ చేశావు కదా, ఈ అన్ని కులాలు సమానమని బాబాసాహెబ్ అడిగారు. బాబాసాహెబ్ ఏమన్నారంటే, వాస్తవానికి వీళ్ళ మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి, వీళ్ళ మధ్య చిన్న చిన్న వివక్షత ఉంది. సవర్ణ కులాలు వీళ్ళ మీద చూపించే పెద్ద వివక్షత ఏం లేదు. వీళ్ళు ఉండేటటువంటి గుడిసెలు ఒకటే, వీళ్ళు తాగేటటువంటి నీరు ఒకటే. కల్చరల్లీ వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉండడం చేత ఒకరినొకరులో ఈ వైవాహిక సంబంధాలు వీళ్ళలో కొనసాగవు. ఒక కల్చరల్ డిస్క్రిమినేషన్ ఉంది, సంస్కృతి పరమైన వివక్షత ఉంది, కానీ సవర్ణులు వీళ్ళ మీద చూపించే అంత పెద్ద వివక్షత లేదు. రిజర్వేషన్ యొక్క రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఆ రోజు 1919లో సౌత్ బరో కమిషన్ అయినా, 1927లో సైమన్ కమిషన్ అయినా, 1929 to 1930లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినా, 1932లో వచ్చినటువంటి పూనా ప్యాక్ట్ అయినా, బాబాసాహెబ్ ప్రతి దగ్గర రిజర్వేషన్ యొక్క మూలం ఏంటి అంటే అన్టచబిలిటీ అని చెప్పారు. రిజర్వేషన్ యొక్క మూలమే అన్టచబిలిటీ అయిన తర్వాత మావాడు తక్కువ తిన్నాడు కాబట్టి ఆయన కడుపు నింపండి అని చెప్పడం సిగ్గుగా లేదా వీళ్ళకు? తిండి పంచాయతీ ఇది, తిండి పంచాయతీ కాదు కదా. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో పాలసీస్ ఉన్నాయి. ఒకటే కాదు, నేనేమంటున్నా, గ్రూప్ పాలసీకి సంబంధించిన ప్రాపర్టీ కాకుండా మిగిలిన అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాల ద్వారా వాళ్ళను ఆర్థికంగా లబ్ధి చేయడానికి అవకాశాలు ఉన్నట్టు 2004లో ఈవి చెన్నై జడ్జిమెంట్ లో 5 జడ్జిల ధర్మాసనం చాలా క్లియర్ గా చెప్పారు. మీరు ఏదైతే ఒకడు వెనుకబడ్డాడని వర్గీకరణ తెచ్చే కాన్సెప్ట్ చేస్తున్నారో ఇది శాశ్వత పరిష్కారం కాదు. వర్గీకరణ ద్వారా అన్ని కులాలకు న్యాయం జరగదు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మీకు ఒక విషయం చెప్తా, ఏ గ్రూప్ లో 10 కులాలు ఉన్నాయి, బి గ్రూప్ లో ఒక 20 కులాలు ఉన్నాయి, సి గ్రూప్ లో 31 కులాలు ఉన్నాయి, డి గ్రూప్ లో 4 కులాలు ఉన్నాయి. రైట్, ఇప్పుడు పోస్టులు ఒక 10 పడ్డాయి. పోస్టులు 10 పడితే ఏ గ్రూప్ కు 2 వచ్చినాయి, 2.5 వచ్చినాయి, బి గ్రూప్ కు 2.5 వచ్చినాయి, సి గ్రూప్ కు 2.5 వచ్చినాయి, డి గ్రూప్ కు 2.5 వచ్చినాయి. ఓవరాల్ గా 8 పడ్డాయి, 8 పడ్డాయి, 2 వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఏ గ్రూప్ లో మీరు పోస్టులు వస్తే 10 కులాలు ఉన్నాయి, 10 కులాలు 2 సీట్లను ఎలా పంచుకోవాలా? పంచుకోలేవు కదా. బి గ్రూప్ లోని ఏదో 2 కులాలకు వస్తాయి, సి గ్రూప్ లో ఉన్న 30 కులాలు ఏదైనా 2 కులాలకు వస్తుంది. కాబట్టి అందరికీ పంచడం సాధ్యం కాదు.